ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనము మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ, ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, సత్యాన్వేషణ సభ, సత్యాన్వేషణ. వెదకుడి మీకు దొరుకునన్నాడు యేసు ప్రభు వారు. వెదకుడి మీకు దొరుకును. మనం వెతకాలి, వెతికితే దొరుకుతుంది. కనుక మనము సత్యాన్వేషణ చేద్దాం. దేన్ని వెతుకుదాం? మనము సత్యమును వెతుకుదాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పునాది అనేటువంటి పుస్తకం, పునాది అనేటువంటి బుక్ లోపల ఉన్నటువంటి చాప్టర్స్ని మనం స్టడీ చేస్తున్నాం. బాప్తిస్మములను గూర్చిన బోధ అనే చాప్టర్ లెసన్ని మనము కొన్ని టాపిక్స్ వైజ్గా స్టడీ చేసామన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున, ఈ రోజున మనము మరొక లెసన్ని మనము స్టార్ట్ చేద్దాం. ఆ లెసన్లో ఉన్నటువంటి టాపిక్స్ని మనం స్టడీ చేద్దాం, ఒక్కొక్కటిగా స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలను, విషయాలను మనము స్టడీ చేస్తూ బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేద్దాం, ధ్యానము చేద్దాము, మెడిటేట్ చేద్దాం అన్నమాట. దావీదు మహాభక్తుడు చెప్పాడు, దివారాత్రము నేను దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుచున్నాను అన్నాడనమాట. దివారాత్రము దావీదు మహారాజు ధ్యానము చేసినట్లు, మెడిటేట్ చేసినట్లు మనం బైబిల్ గ్రంథాన్ని మెడిటేట్ చేద్దాం, స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సత్యములు, విషయాలను మనము మెడిటేట్ చేయడం ద్వారా మనకు గొప్ప మేలు అనేది కలుగుతుందన్నమాట. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనలో చెప్పబడుతూ ఉన్నది, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలయ్య అంటాడనమాట భక్తుడు. మనకు వేల కొలది వెండి బంగారు నాణెము అనగా ఈ లోకపు ధనము కంటే కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము మనకు చాలా మేలైనదనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ లోకంలో కూడా ఒక వేదాంతము, ఈ లోకంలో కూడా ఒక ఫిలాసఫీ, ఈ లోకంలో కూడా కొన్ని విషయాలు, ఈ లోకోక్తి వేదాంతము చెప్పబడుతూ ఉన్నది. ఏమని అంటే, నైతిక విలువలు అనేవి చాలా గొప్పవి అండి, వాటిని మనం కొనలేము అని చెబుతారనమాట. నైతిక విలువలు అనేవి చాలా గొప్పవి. మనము మెడిసిన్ కొనగలము కానీ ఆరోగ్యాన్ని కొనగలమా? ఆరోగ్యాన్ని కొనలేము. మెడిసిన్ కొనొచ్చు, మెడిసిన్ కొనడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి, కొనుక్కోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని కొనగలమా? కొనలేము. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ లోకపు ఫిలాసఫీ, ఈ లోకపు తత్వశాస్త్రం, ఈ లోకపు వేదాంతము కూడా విలువైన విషయాలను, డబ్బు కంటే విలువైనవి ఉన్నాయని చెబుతూ ఉన్నది. ఎంత ధనమైనా మనము కొనలేనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట అని ఈ లోకమే చెబుతుంది. బైబిల్ గ్రంథం అథెంటికేట్ చేస్తుంది. బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలయ్యా అని భక్తుడు చెబుతూ ఉన్నాడు అనమాట. భక్తుని నోట దేవుని మాట పలికించాడు. దేవునికి ఇది ఇష్టమైన మాట. దేవునికి ఇష్టము ఆయన ధర్మశాస్త్రమును మనం మెడిటేట్ చేయాలి. దేవుని ఇష్టము ఆయన ధర్మశాస్త్రం మనం ప్రేమించాలి. దేవుని ఇష్టము ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించాలి. దేవుని ఇష్టము ఆయన తత్వాన్ని మనము ప్రేమించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైనది ఆయన యొక్క తత్వము అన్నమాట. ఆయన తత్వమును మనం కలిగి ఉండాలి. అందుకే ఒక చోట చెబుతూ ఉన్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడనమాట. ఆయన తత్వము పరిశుద్ధత. పరిశుద్ధత అనేది ఆయన తత్వము. అదే తత్వం మనము కూడా కలిగి ఉండాలి. అది ఆయన యొక్క చిత్తము అన్నమాట. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము అన్నమాట. మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. అందుకే కదా యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణమును అర్పించారు, తన ప్రాణమును త్యాగము చేశారు ప్రభు. యేసయ్య సిలువలో తన ప్రాణమును త్యాగము చేసినది దేని కొరకు? మన పరిశుద్ధత కొరకు.
దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మనము దేవునితో కలిసి జీవించగలుగుతామన్నమాట. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే సేమ్ మనకున్న ఫిలాసఫీ ఉన్న వాళ్ళతోనే మనం స్నేహం చేస్తాము. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, స్నేహం చేస్తారు, వాళ్ళిద్దరు స్నేహితులు. ఎందుకు? వాళ్ళిద్దరి ఫిలాసఫీ ఒకటే అన్నమాట. వృత్తిపరంగా యూనియన్లు ఉన్నాయి కదా, ఒకే యూనియన్, ఒకే వృత్తి కలిగిన వాళ్ళు ఒక యూనియన్ అన్నమాట. ఎందుకని ఆ యూనియన్ మొత్తం ఎందుకు పనిచేస్తుంది అంటే అదే వృత్తి కలిగిన వారు, అదే ఫిలాసఫీ కలిగిన వారు అన్నమాట. వారు కుట్టు మిషన్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. కుట్టు మిషన్ పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ పని చేసేటువంటి పని వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ అన్నమాట. ఎందుకని? ఆ పని యొక్క తత్వం వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి. అదే తత్వం కలిగినటువంటి వ్యక్తులు కనుక వాళ్ళందరూ ఒక యూనియన్గా ఏర్పడతారనమాట. వాళ్ళ అభిరుచులన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. అలాగే దేవుని యొక్క తత్వము మన తత్వము ఒకటే అయినప్పుడు దేవుడు మనతో కలిసి జీవించడానికి, దేవుడు మనతో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడతాడనమాట. దేవుని ఫిలాసఫీ మన యొక్క ఫిలాసఫీ ఒకటే అవ్వాలి అన్నమాట. అందుకే దేవుడు మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వేదాంత బోధ, ఆయన యొక్క ఆజ్ఞలను మనకి ఇస్తూ ఉన్నాడనమాట. ఆయన ప్రేమను మన మీద వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనం వెతకవలసినది ఆయన తత్వమును అన్నమాట. వెతుకుడి మీకు దొరుకును. మనం చేసేది సత్యాన్వేషణ. ఈ సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో మనం దేవుని యొక్క తత్వాన్ని వెతుకుతూ ఉన్నాం, దైవతత్వాన్ని వెతుకుతూ ఉన్నాం అన్నమాట. దేవుని తత్వం ఏమిటి? ఆయన సర్వంతర్యామి, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యములలో ఆయన సర్వజ్ఞత, ఆయన జ్ఞానము కనబడుతూ ఉన్నది. ఒక్కొక్కటిగా ఆ జ్ఞానం ఏమిటో, ఆ లాజిక్ ఏమిటో మనము స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. దేవుడు చేసినటువంటి జ్ఞానవంతమైన పనులన్నీ కూడా మనము నేర్చుకోవాలి. వాటిలో నుంచి ఆయన తత్వం ఏమిటో మనము నేర్చుకోవాలి అన్నమాట. ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి. ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నాడు. ఆ కంప్యూటర్లో పనిచేసేటువంటి భాగాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అన్నమాట. ఆ కంప్యూటర్లో ఏమేం భాగాలు ఎలా పనిచేస్తాయో వారికి బాగా తెలుస్తుంది. ఆ యొక్క మెకానిజం ఎలాగుంటుంది, ఒక్కొక్క డివైస్ పనిచేసినటువంటి మెకానిజం ఎలాగూ ఉంటుంది, దాంట్లో ఉండే ప్రిన్సిపుల్ ఏమిటి, అది ఎలాంటి మెటీరియల్ వాడితే దానికి, ఎలాంటి మెటీరియల్ని వాడితే అది రిలయబుల్గా చాలా చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది, ఎలాంటి మెటీరియల్ని వాడితే అది ఎక్కువ కాలం పనిచేయగలుగుతుంది. ఈ మధ్యన ఒక సమస్య మనకు పర్యావరణ సమస్య. పర్యావరణ సమస్య వలన మనం చాలా బాధపడుతూ ఉన్నాం ప్రజెంట్గా. అందరూ కూడా, అన్ని దేశాల వారు, మనుషులందరూ కూడా పర్యావరణ సమస్య వలన చాలా బాధపడుతూ ఉన్నారన్నమాట. అలా బాధపడుతూ ఉన్న క్రమములో ఈ పర్యావరణ సమస్యను తగ్గించడానికి అన్ని వర్గాల ప్రజలు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శతకోటి రోగాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఈ పర్యావరణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను, ఉన్న శతకోటి సమస్యలను, అనంతకోటి ఉపాయాలను కనిపెడుతూ ఈ సమస్యను పరిష్కారం చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నమాట. అందులో భాగముగా ఒక అంశం, ఒక విషయం ఏమిటి అంటే, వాతావరణము ఎక్కువగా కాలుష్యం అవ్వడానికి, ఈ ప్రకృతి ఎక్కువగా కాలుష్యం అవ్వడానికి కారణము అట విద్యుత్ ఉత్పత్తి అన్నమాట. కరెంటు ఉత్పత్తి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ పర్యావరణం బాగా కాలుష్యం అయిపోతున్నది, పర్యావరణ కాలుష్యం జరుగుతూ ఉన్నది. ఈ కరెంటు సమస్య వలన కరెంటును ఉత్పత్తి చేయడం ద్వారా ఈ పర్యావరణం చాలా కలుషితం అయిపోతుంది అని చెబుతూ ఉన్నారన్నమాట. అందుకు ప్రత్యామ్నాయం, ఆల్టర్నేట్ ఏదైనా ఉన్నదేమో అని అందరూ పరిశోధన చేస్తూ ఉన్నారు అన్నమాట.
అందరూ పరిశోధన చేస్తూ ఉన్నారు, ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నదేమో అని. సోలార్ పవర్ని, సోలార్ ఎలక్ట్రిసిటీని, సోలార్ పవర్ని జనరేట్ చేయగలిగితే ఈ సమస్య కొంతవరకు తీరుతుంది అనేటువంటి అభిప్రాయము, పరిశోధన జరుగుతూ ఉన్నది అన్నమాట. అందులో క్రమంగా ఈ సోలార్ సిస్టమ్ని డెవలప్ చేశారు. సోలార్ సెల్స్, సోలార్ ఘటములను, సోలార్ ప్లేట్స్ను తయారు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా విద్యుత్తును, సోలార్ పవర్ని ఒడిసిపట్టి ఈ థర్మల్ పవర్కి ప్రత్యామ్నాయంగా ఈ కలుషితరహితమైనటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నటువంటి ఒక కాంక్షతోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా దాంట్లో కొన్ని సవాళ్ళు ఉన్నాయన్నమాట. దాంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటి అంటే, తక్కువ స్పేస్లో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగేటువంటి ఏదైనా పరిస్థితి ఉన్నదేమో అని పరిశోధన చేస్తూ ఉన్నారు. అదే ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు తక్కువ స్పేస్ ఉండాలి, ఎక్కువ కరెంటు ఉత్పత్తి కావాలి. దానికి జపాన్ వారు సమస్య పరిష్కారం కనుక్కున్నారు. దానికి సంబంధించిన ఒక పరమాణు అణువును తయారు చేశారు అని ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఆ ఇంజనీర్కి ఏమని తెలుసు అంటే, ఆ కంప్యూటర్ భాగాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయో తెలుసు. అలా ఒక్కొక్కటిగా అందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా తెలుసుకుంటూ పోవాలన్నమాట. ఆ కంప్యూటరే తనకు లోకం, ఆ కంప్యూటర్లో పనిచేసేటువంటి విషయాలే ఆయనకు లోకం అన్నమాట. కంప్యూటరే జీవితం. అలాగే దేవుని యొక్క తత్వాన్ని మనము ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, దేవుడే మనకు లోకం అన్నమాట. ఈ లోకమే దేవుని లోపల ఉన్నది, కానీ దేవుడు ఈ లోకంలో అంటే మనుషుల లోపల లేడన్నమాట. ఈ లోకం దేవుని లోపల ఉన్నది కానీ మనిషి లోపల దేవుడు లేడన్నమాట. దీనికి ఒక ఈ లోకపు వేదాంతులు చెప్పేటువంటి విషయము, ధనమును గురించి చెప్పినప్పుడు చెప్తారన్నమాట. డబ్బును గురించి చెప్పినప్పుడు, ఒక నదిలో ప్రవాహములో నడుస్తూ ఉన్నది. నదిలో నీళ్లపైనే అది నడుస్తుంది, కానీ ఆ నదిలో ఉన్న నీళ్లు ఆ పడవ లోపలికి రానంత వరకు ఆ పడవ క్షేమంగా ప్రయాణం చేస్తుందన్నమాట. నది లోపల ఉన్న ఆ పడవ కింద ఉన్న నీళ్లు పడవ లోపలికి రానంత వరకు పడవ క్షేమంగా నడుస్తుంది. అదే నీళ్లు ఏ నీళ్లపైన అది నడుస్తున్నదో ఆ నీళ్లు కనుక ఆ పడవ లోపలికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు జీవితాలన్నీ కూడా కకావికలమైపోతుంది. అలాగూ డబ్బు కూడా అంతే. డబ్బును మనము సర్వెంట్గా ఉపయోగించుకున్నంత వరకు అది మనకు ఎలాంటి హాని చెయ్యదు. కానీ డబ్బు జీవితంలోనికి వస్తే, డబ్బే జీవితం అయిపోయిందనుకోండి, జీవితం లోపలికి డబ్బు వచ్చిందనుకోండి, అది మనిషిని ఛిద్రం చేసేస్తుంది, విలువలను పాడు చేసేస్తుంది అనేటువంటి ఒక వేదాంతం చెబుతారన్నమాట. ఇంచుమించు అలాంటిదే ఒక విషయం అన్నమాట. అక్కడ జరగకూడదు, ఇక్కడ జరగాలి. ఈ లోకం దేవుని లోపల ఉన్నది కానీ దేవుడు ఈ మనుషుల లోపల లేడనమాట. ఇది జరగాలన్నమాట. మనిషి లోపల దేవుడు ఉండాలి. లోకం దేవుని లోపల ఉన్నది కానీ మనుషుల లోపల, లోకంలో ఉన్న మనుషుల లోపల మాత్రం దేవుడు లేడనమాట. ఉండాల్సిన దాన్ని ఉంచలేదు, ఉండకూడని దాన్ని ఉంచుతూ ఉన్నారన్నమాట. మనిషి డబ్బునేమో మనిషి లోపల పెట్టుకున్నాడు, దేవుణ్ణి బయట పెట్టాడు. దేవుని లోపల చరిస్తున్న మానవుడేమో దేవుణ్ణి బయటికి పంపించేశాడు. ఎటువంటి ప్రభావము లేనటువంటి డబ్బును తన జీవితంలోనికి ఆహ్వానించాడు. అలా కాకుండా ఈ లోకము దేవుని లోపల ఉన్నది. ప్రతి మనిషి లోపల దేవుడు ఉండాలి. అది విలువ అన్నమాట. ఈ లోకపు విలువలు అనేవి చెబుతూ ఉంటారన్నమాట వేదాంతులు. దానికంటే ఉన్నతమైనది బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నది. విలువలు గొప్పవి, చాలా గొప్పవి అన్నమాట. విలువలు అనేవి గొప్పవి. ఈ లోకము చెప్పేటువంటి విలువలు గొప్పవి.
కొన్ని సందర్భాల్లో చెప్తారనమాట, మనము బట్టలను ఉతకగలము కానీ, నీళ్లతో ఉతకగలము కానీ, బట్టలను ఎండవేయగలిగినటువంటి ఎండను మనము కొనలేము కదా. బట్టలను మనము కొనగలము కానీ ఎండను మనము కొనలేము కదా అంటారన్నమాట. కొన్ని విలువలున్నవి ఈ లోకంలో, కొన్ని విలువలున్నవి. అయితే వీటన్నిటికంటే ముందు దేవుడు విలువైన వాడు. దేవుడు మన లోపల ఉండాలి, మన జీవితం లోపల ఉండాలన్నమాట. దేవుని తత్వాన్ని మనం ధరించుకోవాలి, ఆయన నామమును మనము ధరించాలి. వస్త్రములను ధరించినట్లు దేవుని నామమును మనము ధరించాలన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభువుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. యేసు నామమును మనము ధరించాలి, అది మనకు విలువ అన్నమాట. బైబిల్ గ్రంథము చెప్పేటువంటి విలువ అది. యేసు నామమును మనం ధరించాలి అనగా ఏదైనా సరే పరలోక సంబంధమైనది లేదా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే పరలోకానికి మనకు ఒక విశ్వాసికి, ఒక భక్తునికి, దేవునికి భక్తునికి, పరలోకానికి భక్తునికి మధ్య ఉన్న వారధి, ఏకైక వారధి విశ్వాసము, నమ్మకము ద్వారానే సమస్తము చేయగలం. మనం నమ్మకము ద్వారానే దేవుని తత్వాన్ని మనము ధరించుకోవాలి, నమ్మకము ద్వారానే మనము నడవాలి. మనకు నమ్మకమే కాళ్ళు, నమ్మకమే చేతులు, నమ్మకమే కళ్ళు, విశ్వాసమే చెవులు, మనకు విశ్వాసమే నేత్రములు, విశ్వాసమును నేత్రము. మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని విశ్వాసము చేత చూచుచున్నాము అంటాడనమాట భక్తుడు. ఇది దేవుని దృష్టిలో విలువైనది అన్నమాట. ఈ లోకంలో విలువైనది ఉన్నది, దేవుని దృష్టిలో బైబిల్లో ఉన్న దేవుడు చెప్పేటువంటి విలువైనది కూడా ఉన్నది అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మన సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనం అనేక విషయాలను మనము పరిశోధన చేద్దాం, సత్యాన్వేషణ జరుపుదాం. అనేక విషయాలను మనం పరిశోధన చేద్దాం, సత్యాన్వేషణ చేద్దాం, సత్యమును వెతుకుదాము. వెతుకుడి మీకు దొరుకునన్నాడు ప్రభు. మనము వెతుకుదాము, సత్యమును వెతుకుదాము మనం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో మనం ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని స్టడీ చేస్తూ ఉన్నాము. ఆ పుస్తకం పేరు పునాది. ఆ పునాది అనే పుస్తకము లోపల బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి చాప్టర్ను మనం కంప్లీట్ చేసాం. ఈ రోజున మనం మరొక చాప్టర్ను పునాది అనే గ్రంథము లోపల మరొక చాప్టర్, మరొక లెసన్ మనం స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును. అదే క్రమంలో మనము ఒక లేఖన భాగంను చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మరలా చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము. బైబిల్ గ్రంథం ఎంతటి స్ఫూర్తిని నింపుతూ ఉన్నది మన లోపల. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధాన్ని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మా దేవా, పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చినైనా ఇదిగో ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో భాగముగా అయ్యా మేము స్టడీ చేస్తున్నటువంటి ఈ అంశాల పరంపరలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని తండ్రి, ఇదిగో ఈ దినమున ప్రారంభమయ్యేటువంటి విశ్వాసము అనేటువంటి
అయ్యా లెసన్ మేము స్టార్ట్ చేసుకున్నట్టుకు దాంట్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలను మేము స్టడీ చేయటకు పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా దిగి వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని సర్వశక్తులైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పునాది అనేటువంటి గ్రంథము లోపల, పునాది అనేటువంటి బుక్, ద ఫండమెంటల్ టీచింగ్స్ ఆఫ్ ది బైబిల్, అది ఒక బుక్ అన్నమాట, గ్రంథము, పుస్తకం. అందులో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యము హెబ్రీ 6:1 నుంచి చదివినటువంటి ఈ లేఖన భాగంలో మనం బాప్తిస్మములను గూర్చిన బోధ అనేది మనం స్టడీ చేసాం. తరువాత ఇంకొక లెసన్గా మనము దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ని స్టార్ట్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందలి విశ్వాసము. హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్లో, ఈ పాఠములో దేవుని యందలి విశ్వాసం అనేటువంటి లెసన్ లోపల మనం కొన్ని టాపిక్స్ వైజ్గా స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసము అనేది చాలా విలువైనది అని మనం స్టడీ చేశాము. బైబిల్ గ్రంథంలో విశ్వాసమునకున్నంత ప్రాధాన్యత అనేకమైన మిగతా విషయాలన్నిటికంటే కూడా విశ్వాసం అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అన్నమాట. విశ్వాసము అనేది గొప్పది. దేవుని యందలి విశ్వాసము, విశ్వాసము అనగా దేవుని యందలి విశ్వాసము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందలి విశ్వాసము. మనము దేవుని యందలి విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం అంటే చాలామంది నమ్మకం అన్నమాట. నమ్మకము ఏమిటంటే, కొంతమందికి నమ్మకం ఏంటిదంటే మెడిసిన్ ద్వారా జబ్బు నయమవుతుంది అనేటువంటి నమ్మకం అన్నమాట. మెడిసిన్ ద్వారా జబ్బు నయమవుతుంది అనేది నమ్మకం, చాలా నమ్మకం. చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారు అనేది కూడా నమ్మకం అన్నమాట. బాగా చదువుకుంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు అనేది నమ్మకం. డబ్బులుంటే మనం ఏదైనా చేయొచ్చు అనే డబ్బు మీద నమ్మకం. ధనము మీద, ధనాపేక్ష, ధనము మీద నమ్మకం అన్నమాట. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చండి. చాలామంది వేదాంతపరమైన విషయాలు మాట్లాడుతారు. డబ్బు ఉంటే కొండ మీద కోతిని కూడా దింపవచ్చు అనేటువంటి కొన్ని లోకోక్తులు, లోక వేదాంతము, ధనాపేక్ష పరులు చెప్పేటువంటి మాటలు అన్నమాట. డబ్బు మీద నమ్మకం మనిషికి, డబ్బే లోకం అన్నమాట. చాలామందికి డబ్బును ఎలా సంపాదించాలి అనేటువంటి మనం కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్లో చూస్తే డబ్బు మీద ఫోకస్ చేసినటువంటి మనుషులు చాలా మంది కనబడతారు అన్నమాట. డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు సంపాదించడానికి అవసరమైనటువంటి ట్రిక్స్, ఇలాగూ డబ్బు మీద నమ్మకముతోటి, డబ్బును సంపాదించాలి అనేటువంటి నమ్మకముతోటి మనుషులు పరిగెడుతూ ఉన్నారన్నమాట. డబ్బు మీద నమ్మకము కాదు బైబిల్ చెప్పేది. డబ్బు మీద నమ్మకం ఉంచడం కాదు, దేవుని యందలి విశ్వాసము. డబ్బు యందలి విశ్వాసము కాదు, దేవుని యందలి విశ్వాసము. మనకు ఉండవలసినదట దేవుని యందలి విశ్వాసము. ఏదో నమ్మడం కాదు, మనం దేనినో నమ్మడం కాదు. చాలామంది దయ్యాలు నమ్ముతారు కానీ దేవుని నమ్మరు. దయ్యాలు ఉన్నాయంటే భయపడతారు, దయ్యాలు ఉన్నాయంటే హాని చేస్తాయి అని దయ్యాలకు భయపడతారు. కానీ
దేవునికి భయపడరు అన్నమాట. దేవుని మీద నమ్మకం ఉండదు. దయ్యాలు కీడు చేస్తేనే నమ్ముతారు కానీ దేవుడు మేలు చేస్తాడని మాత్రం నమ్మరు అన్నమాట. ఒక విచిత్రమైనటువంటి మానసిక వైఖరి అది. దయ్యాలు హాని చేస్తాయండి అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు అన్నమాట. మరి దేవుడు మేలు చేయడా? దయ్యాలు హాని చేస్తాయి కానీ దేవుడు మేలు చేయడా? మేలు చేస్తాడు కదా, దేవుడు మేలు చేస్తాడు కదా. దయ్యం చేసే హానికి భయపడ్డారు కానీ దేవుడు చేసే మేలుకు సంతోషపడలేదే. అంటే దేవుని యందలి విశ్వాసము మనిషికి లేదన్నమాట. అందుకే దేవుడు చెప్పాడు, దేవుని యందలి విశ్వాసము అవసరం. భగవంతుని యందు మనము నమ్మకం ఉంచాలండి, విశ్వాసం ఉంచాలి. నమ్మకం అనేది చాలా, విశ్వాసము అనేది ఒక అద్భుతమైన శక్తి అన్నమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కొండను నీవు చూచి అది సముద్రంలో పడవేయబడును కాక అంటే అది సముద్రంలో పడవేయబడుతుంది అంటాడనమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చేయొచ్చట. విశ్వాసము చేతనే మనము ఈ లోకంలో నడవాలి. విశ్వాసము దేనికి అవసరం? అసలు దేవుని యందలి విశ్వాసము మనకు ఉండాలి. కానీ విశ్వాసం అనేది ఎప్పుడు అవసరము? ఎందుకు అవసరము? విశ్వాసము అనేది ఎందుకు అవసరం అంటే మనము చూడని దానిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాము. మనము చూడలేదు, మన కన్నులతో చూడలేదు, మన కళ్ళతో మనము చూడని దానిని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. చూడని దానిని గురించి మనము వింటూ ఉన్నాము. మనము చూడని దాని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. మనకు అవసరం ఉంది, మనం చూడని దాని గురించి మనకు అవసరం ఉన్నది కనుక విశ్వాసము అనేది అవసరం. చూసిన దాన్ని ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక వస్తువు చూస్తూ ఉన్నాము, చూసిన దాన్ని ఇది నమ్మాలి అని ఎట్లా చెప్తాం? మనం కనబడుతూనే ఉంది కదా, కనబడే దానిని నమ్మాల్సిన అవసరం ఉండదు. కనబడని దానిని నమ్మాలి. నమ్మకం అనేది కనబడని దాని విషయంలో అవసరం అన్నమాట. కనబడే దానిని నమ్మాల్సిన అవసరం ఉండదు. దేవుడు మనకు కనబడడం లేదు కాబట్టి దేవుని యందలి విశ్వాసం మనకు అవసరమైనది. దేవుడు మనకు కనబడడం లేదు. దేవుడు మనకు కనబడడం లేదు కాబట్టి దేవుని యందలి విశ్వాసము మనకు అవసరం. విశ్వాసము అవసరం. ఆయన కనబడడం లేదు మనకు. ఇప్పుడు ఆయనకు మనకు మధ్య వారధి కనెక్షన్ ఏంటిదంటే విశ్వాసము అన్నమాట, నమ్మకం. అందుకు అవసరం విశ్వాసం. యాక్చువల్లీ విశ్వాసం అనేది దేవునికి అవసరమైనది కాదు. అవసరమైనది కాదు అంటే ఇప్పుడు మనకు ఆ విశ్వాసమును కలిగించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనిషిని తయారు చేసినప్పుడే, మనిషిని సృష్టించినప్పుడే దేవుడు విశ్వాసము చేతనే మనిషిని సృష్టించాడు. ఇప్పుడు ఆ విశ్వాసమునకు పరీక్ష మాత్రమే తప్ప విశ్వాసమును మన లోపల క్రియేట్ చేయడం కాదు. రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడుతూ ఉన్నది, ఒక మనిషి యొక్క మనస్సాక్షి అట ధర్మశాస్త్రము రాయబడినట్టు అన్యుడైన యూదేతరుడైనటువంటి ఒక మనిషి యొక్క మనస్సాక్షి లోపల ధర్మశాస్త్రం ఉన్నది అని తన ప్రవర్తన ద్వారా చూపెడుతూ ఉన్నాడట. ధర్మశాస్త్రానికి ముఖ్యమైనది, అవసరమైనది, కేంద్రకము విశ్వాసం, నమ్మకము. దేవునికి భక్తునికి మధ్య కనెక్షన్, కమ్యూనికేషన్ ఏమిటి అంటే నమ్మకం, విశ్వాసము అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు మనకు కనబడడం లేదు కాబట్టి దేవునికి మనకు మధ్య, భక్తునికి దేవునికి మధ్య విశ్వాసం అనే వారధి అవసరమైందన్నమాట. అది బై డిఫాల్ట్ ఉంది కానీ ఇప్పుడు అది పరీక్షకు గురైందన్నమాట. మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మన విశ్వాసం అనేది, దేవుని యందలి విశ్వాసం అనేది పరీక్షింపబడుతూ ఉన్నది అన్నమాట. ఈ పరీక్ష కాలములో మనకు ఈ విశ్వాసము అవసరమైంది. ఈ విశ్వాసం గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. విశ్వాసమును గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు దేవుని యందలి విశ్వాసము అనేది మనకు చాలా అవసరం అన్నమాట. విశ్వాసము ద్వారా మనం ఏదైనా చేయొచ్చు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము.
సమస్తము సాధ్యం ఎవరికి? దేవునికి సమస్తము సాధ్యము. మళ్ళీ నమ్మకానికి అనగా విశ్వాసమునకు సమస్తము సాధ్యము, అనగా విశ్వాసమే దేవుడు అన్నమాట. విశ్వాసం అనేది దేవుని యొక్క మరొక రూపము. విశ్వాసం అనేది దేవుని యొక్క మరొక రూపమే విశ్వాసము అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుడు తన మహిమను ఇంకా తగ్గించుకొని విశ్వాస రూపంలో మన లోపల జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు తన మహిమను తగ్గించుకొని మనం భరించగలిగిన, సహించగలిగినటువంటి శక్తి స్థాయిలోకి విశ్వాసం అనే రూపంలో, విశ్వాసం అనేటువంటి ఒక శక్తి రూపముగా దేవుడు మన లోపల నివాసం చేస్తూ ఉన్నాడు. మన లోపల ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటి ఒక శక్తి, పవర్ అనేది దేవుని యొక్క మరొక రూపం అన్నమాట. అందుకే విశ్వాసమునకు సమస్తము సాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం అన్నమాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందలి విశ్వాసము మనకు అవసరము. మన విశ్వాసమునకు పరీక్ష అన్నమాట. మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసం అనేటువంటి ఈ లెసన్లో ఒక టాపిక్ని మనము ఇంట్రడక్షన్ టాపిక్ని స్టడీ చేశాము. మరొక పార్ట్లో ఈ అంశం గురించి మరింత స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ అంశమును, ఈ సందేశమును విన్నవారు మాకు ఇది దీవెనకరంగా ఉన్నది అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.